హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక నాకైతే మళ్ళీ సంజన గారు ఓనర్లా మారిపోతుందా, ఎందుకంటే హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు కదా. సో యాక్చువల్లీ నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషనే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ఎపిసోడ్ అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మొత్తం వీడియో చూసేయండి. సో ఇవాళ ఎపిసోడ్లో ఏం ఎలా స్టార్ట్ అయిందంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక అపీల్ చేసుకున్నారు బిగ్ బాస్కి. ఏంటంటే, ఇప్పుడు సంజన గారు టెనెంట్ అయిపోయారు కాబట్టి 1% టెనెంట్స్లో నుంచి ఒకళ్ళని ఓనర్ చేయమని చెప్పి సో హరీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి మళ్ళీ సంజన గారు ఏమన్నా ఓనర్ అవుతారా, లేకపోతే బిగ్ బాస్ ఇంకెవరికైనా ఆ ఛాన్స్ ఇస్తారా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి మనం. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్లో దాని గురించి ఏం డిస్కషన్ రాలేదు. నాగార్జున గారు కానీ టెరెన్స్ కానీ ఎవరు దాని డిస్కషన్ తీసుకురాలేదు. విల్ షుడ్ వెయిట్ ఫర్ టుమారోస్ ఎపిసోడ్. సో ఇవాళ ఎపిసోడ్ లో మెయిన్ హైలైట్స్ ఏంటంటే, సిల్వర్ స్టార్ వచ్చిన వాళ్ళ గురించే, దాని తర్వాత ఎలిమినేషన్. మధ్యలో ఎక్కడో నాకు మళ్ళీ బిగ్ బాస్ పార్షియాలిటీ చూపించాడనే అనిపించింది. నేను నిన్నటి ఎపిసోడ్లో చెప్పాను, ఇవాళ ఎపిసోడ్లో చెప్పాను. కానీ ఇవాళ ఎపిసోడ్లో పార్షియాలిటీ చూపించింది సంజన గారి మీదే. సంజన గారికి ఎందుకు అంత పాజిటివిటీ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. నిన్న ఏదైతే ఆ పోప్ గొడవ ఉందో అది మొత్తం వీడియో వేయలేదు. మళ్ళా ఇవాళ కూడా ఏదైతే నిన్న నాగార్జున గారు ఎక్కడి నుంచి వచ్చావో చూపించు, ఎక్కడి నుంచి వచ్చావు అని పదే రాము గారిని అన్నారు నాగార్జున గారు. సో అంటే ఏంటి, సంజన గారు అది రాంగ్ వర్డ్ అనే కదా. ఇప్పుడు సంజన గారు ఎక్కడి నుంచి వచ్చావు పేషెంట్స్ గురించి అన్నారు, కాకపోతే ఆ పదం అనేది రాంగ్. ఆమెకి లాంగ్వేజ్ రాకపోతే అది చెప్పాలి. శ్రీజ గారు దాంట్లో మెచ్చుకోవాలి. శ్రీజ గారు చెప్పారు ఆ పదం అనేది రాంగ్ అని చెప్పేసి. సో నిన్న నాగార్జున గారు ఎప్పుడైతే రాము మీద ఎక్కడి నుంచి వచ్చావో చూపించు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చూపించు అన్నట్టు మాట్లాడినప్పుడు మన అందరికీ సంజన గారు తప్పు చేసినట్టే అనిపించింది కదా. కానీ మళ్ళీ ఇవాళ నాగార్జున గారు అది రాముకి అగెయిన్స్ట్గా మాట్లాడారు. నువ్వు మొత్తం విని అర్థం చేసుకోవాలి కదా, ఆమె ఇంటెన్షన్ అది కాదు అని. నిన్నేమో అలా అన్నారు, ఇవాళేమో ఇలా అన్నారు. ఏది కరెక్ట్ అని బిగ్ బాస్ టీం అనుకుంటున్నారు? సంజన గారు కరెక్ట్ అనుకుంటున్నారా? మరి ఒకవేళ సంజన గారు కరెక్ట్ అయినప్పుడు నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు ఎందుకు అన్నారు రాము గారితో ఎక్కడి నుంచి వచ్చావో చూపించు అని? దిస్ ఈజ్ అన్ఫేర్. ఈ పక్క బిగ్ బాస్ పార్షియాలిటీయే చూపిస్తుంది. ఎందుకు అంత పాజిటివ్ యాంగిల్ చూపిస్తున్నారో సంజన గారి మీద, మేబీ లైక్ ఆమె కంటెంట్ ఇస్తుంది, ఆమె లో అవ్వకూడదు. నిన్న అంత జరిగాక ఆమె కొంచెం లో అయిద్దేమో అని చెప్పి కమింగ్ ఎపిసోడ్స్లో కొంచెం పాజిటివిటీ ఇవ్వాలని చెప్పి ఇవాళ ఆమెకు సపోర్ట్ చేస్తూనే చేశారు. బిగ్ బాస్ ఆబ్వియస్లీ ఎవరన్నా మంచి కంటెస్టెంట్ ఉన్నారు అని అంటే వాళ్ళని లో అవ్వకుండా, వాళ్ళ నెగిటివ్స్ బయటికి రాకుండా, అన్నీ అని కాదు కొంచెం రాకుండా చూస్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా. సో ఇవాళ సంజన గారికి కొంచెం బూస్టప్ లాగా రాము గారికి అగెయిన్స్ట్ గానే చెప్పారు. అదైతే నాకు అసలు నచ్చలేదు. సో ఇవాళ హరీష్ గారిని ఓనర్ చేశాక దాని తర్వాత ఒక సేవింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ సేవింగ్ ఏంటంటే మార్కర్ అండ్ బోర్డు, పర్మనెంట్ మార్కర్ ఇచ్చేసారు. సో ఫస్ట్ సేవింగ్లో ఫ్లోరా గారు అండ్ సంజన గారు సేవ్ అయిపోయారు ఫస్ట్లోనే. సో సంజన గారిని కూడా ఫస్ట్లో సేవ్ చేయటం రీజన్ కూడా నాకు అదే అనిపించింది. ఏంటంటే ఆమెకు కొంచెం పాజిటివిటీ ఇవ్వాలి, గేమ్ మంచిగా ఆడాలని చెప్పేసి. సో అందుకే సంజన గారు ని సేవ్ చేసేసారు నాగార్జున గారు లైక్ ఫస్ట్ రౌండ్లోనే. దాని తర్వాత నిన్న సిల్వర్ స్టార్స్ వచ్చిన వాళ్ళకి ఒక ఆపర్చునిటీ లాగా గేమ్స్ పెట్టేసి మీరు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వగలరు అని చెప్పి నాగార్జున గారు చూపించేశారు. సో ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది సుమన్ శెట్టి గారు అండ్ రాము రాథోడ్ గారి గురించి, లైక్ వాళ్ళిద్దరి మధ్య. సో వాళ్ళు ఏంటంటే ఒక 4 మెంబర్స్ని పిక్ చేసేసుకొని వాళ్ళల్లో ఉన్న నెగిటివ్స్ చెప్పాలి. ఫర్ రాము రాథోడ్ గారేమో సంజన గారి గురించి, ఫ్లోరా గారి గురించి, హరీష్ గారి గురించి అండ్ శ్రీజ గారి గురించి మాట్లాడారు. ఇక్కడ అందరితో బాగానే మాట్లాడారు. శ్రీజ గారు కొంచెం డిస్కషన్లా డ్రాగ్ చేస్తారని చెప్పేసి, తర్వాత హరీష్ గారు ఎవరన్నా ఆపోజిట్ పర్సన్ చెప్తే తీసుకోలేరు అని చెప్పేసి అదొక పాయింట్ చెప్పారు హరీష్ గారి గురించి. ఫ్లోరా గారి గురించి కూడా లైక్ ఆమెకు ఓపెన్గా చెప్తున్నారు, మీరు ఇంకొకరికి అసిస్టెంట్లా ఉంటున్నారని, అది తెలిసి కూడా మీరు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నారని అదొక నెగిటివ్ పాయింట్. అది మొత్తం మనకు కూడా తెలిసింది ఇలా జరుగుతున్న విషయం. సో ఫ్లోరా గారికి అదొక. ఇక్కడ సంజన గారికి వచ్చేసరికి సంజన గారు
పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు, కానీ అది ఎక్కువ లైక్ నెగిటివ్గా మాట్లాడుతుంది. ఏదైతే గుడ్డు విషయంలో ఆమె ప్రాంక్ అనుకుంటుంది, కానీ అవతల వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి రాము రాథోడ్ చెప్పినప్పుడు ఇక్కడ చెప్పారు నాగార్జున గారు, నువ్వు వీడియో వేసి సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడి సంజన గారు అలా అనలేదు, నువ్వు మొత్తం అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి నాగార్జున గారు ఒక ఎగ్జాంపుల్ ఏదో ఇచ్చారబ్బా. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో భలే కామెడీ చేస్తున్నావు అని చెప్పి ఇమాన్యుయల్ గారిని అంటున్నారంట. అది ఏంటది భలే కామెడీ అనేది పాజిటివ్ కాంటెక్స్ట్. ఇక్కడ సంజన గారు చెప్పేది నెగిటివ్ కాంటెక్స్ట్, పేషెన్స్ లేదని. ఆ నెగిటివ్ కాంటెక్స్ట్లో ఎక్కడి నుంచి వచ్చావనే వర్డ్ వాడితే ఆబ్వియస్లీ అది నెగిటివ్ అయింది, కానీ పాజిటివ్ ఎట్లా అయింది? సో ఇక్కడ నాగార్జున గారు అది కంపేర్ చేశారు. అదే నేను ఫస్ట్లో చెప్పినట్టే మేబీ బిగ్ బాస్ టీమ్ సంజన గారిని డీమోటివేట్ చేయకుండా ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఇంకా ఆమె బాగా ఆడాలని చెప్పి ఇవాళ రాము గారిని సపోర్ట్ చేయకుండా, ఏదైతే నేను ఆల్రెడీ సపోర్ట్ చేసి మాట్లాడారో ఇవాళ అది సపోర్ట్ చేయకుండా సంజన గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు నాగార్జున గారు. అది దట్ ఈస్ టోటలీ అన్ఫేర్, అది మంచిగా అనిపించలేదు. అండ్ రాము చెప్పిన పాయింట్స్ కూడా నిజంగా ఫస్ట్ 3 వీక్స్లో చూడని రాము గారిని చూస్తున్నాం మనం. క్లారిటీతో చెప్పటం కానీ, పాయింట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో చెప్పటం కానీ, ఆయన చెప్పేవి కూడా కరెక్ట్గానే చెప్తున్నారు, అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, నిజాలు చెప్తున్నారు. సో ఇట్ ఈస్ గుడ్ ఫ్రమ్ రాము గారు. తర్వాత సుమన్ శెట్టి గారు కూడా ఆయన ఏదైనా ఒక్క స్టేట్మెంట్లోనే ఫినిష్ చేసేస్తున్నారు సుమన్ శెట్టి గారు. ఈ సుమన్ శెట్టి గారు చూస్ చేసుకున్న పీపుల్ నాగార్జున గారే డిసైడ్ చేశారు. సో బర్నీ గారి గురించి చెప్పమంటే సేఫ్గా ఆడుతున్నారని చెప్పారు. దాని తర్వాత రీతు గారి గురించి అంటే అన్నయ్య అన్నయ్య అని పిలిచేది అని ఇప్పుడు నాతో క్లోజ్గా ఉండట్లేదంటే రీతు గారు చెప్పిన ఆన్సర్ కూడా ఆయన నామినేషన్ పాయింట్స్ నాకు అసలు బ్రెయిన్ పోయిందంటే నిజంగానే ఏదైతే సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారో రీతు గారి గురించి చెప్పి అవన్నీ వేక్ పాయింట్స్ అంటే ఆయన క్లారిటీతో చెప్పలేదు. ఫస్ట్ మనకు అర్థమైతే అవి కరెక్ట్ పాయింట్సా రాంగ్ పాయింట్సా అనేది తెలిసేది, బట్ అవన్నీ రాంగ్ లైక్ అర్థం కాలేదు కాబట్టి. సో రీతు గారు కూడా అదే చెప్పారు. బర్నీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ కూడా సుమన్ శెట్టి గారు నెగిటివ్ ఏం చెప్పలేదు. నిజం చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ 3 వీక్స్ గేమ్ లేదనే నెగిటివ్ తప్ప ఇంకెక్కడా లేదు. అండ్ ఈ వీక్లో గేమ్ కూడా చూపించారు కాబట్టి ఆయనలో ఏం నెగిటివ్ లేదని చెప్పి సుమన్ శెట్టి గారు చెప్పేశారు. తనుజ గారి గురించి ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు, అన్నెసెసరీ సిచ్యువేషన్స్లో కూడా ఎమోషనల్ అయిపోతారు కాబట్టి అది కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది అని చెప్పి సుమన్ శెట్టి గారు చెప్పి. సో దట్ ఈస్ ఆల్సో గుడ్. సో వీళ్ళిద్దరికి ఏంటంటే ఆపోజిట్ పర్సన్లో నెగిటివ్స్ చెప్పడం అనేది ఒక టాస్క్. ఇది ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వాళ్ళ స్టాండ్ కానీ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి సిల్వర్ స్టార్ ఇచ్చారని చెప్పారు. సో ఇంకా వీళ్ళందరి గురించి ఓపెన్గా చెప్తే సో వాళ్ళు సేఫ్గా ఆడుతున్నారా లేకపోతే నిజంగా వాళ్ళ పాయింట్ వాళ్ళ అభిప్రాయం చెప్పే దమ్ముందా లేదా అని చెప్పేసి నాగార్జున గారు ఈ టాస్క్ పెట్టారు వీళ్ళిద్దరి మధ్య. దాని తర్వాత టాస్క్ సంజన గారు అండ్ రీతు గారు. సో సంజన గారు చాలా అడుగుతున్నారు, లేది ఫిజికల్ టాస్క్ నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదు, నన్ను మమ్మీ అనుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడేసరికి ఇక నాగార్జున గారు ఒక ఫిజికల్ టాస్క్ అనేది పెట్టారు రీతు గారికి సంజన గారికి మధ్యలో. సో వీళ్ళిద్దరూ ఎఫర్ట్స్ ఇస్తున్నారు కానీ ఎక్కడ విన్ అవ్వట్లేదని చెప్పి అదేం గేమ్ అంటే బయట గార్డెన్ ఏరియాలో ఒక రింగ్ ఉంది, షీల్డ్ పట్టుకొని తోయాలి. సో రీతు గారు తోసేసారు సంజన గారిని. సో రీతు గారు విన్ అయిపోయారు. నెక్స్ట్ శ్రీజ గారు అండ్ దమ్ము గారు. సో ఇవాళ ఎపిసోడ్లో పర్టికులర్గా సిల్వర్ స్టార్స్ గోల్డెన్ స్టార్కి వాళ్ళలో ఏది మైనస్ ఉండటం వల్ల సిల్వర్ స్టార్ వచ్చిందో అదే ఆ పాయింట్సే తీసుకొని టాస్క్లు అనేది పెట్టారు. సో సెకండ్ టాస్క్ ఫిజికల్ టాస్క్ వాళ్ళిద్దరి మధ్య, థర్డ్ శ్రీజ గారికి దివ్య నిఖిత గారికి ఇమిటేషన్ టాస్క్. ఆబ్వియస్లీ ఇప్పుడు నన్ను వేరే వాళ్ళని ఇమిటేట్ చేయమంటే అది రాదు, అది మనము అది నేర్చుకోలేదు, మన ప్రొఫెషన్ అది కాదు కాబట్టి మనకు అంత రాదు. సో వాళ్ళిద్దరు చాలా ట్రై చేశారు కానీ ఇమిటేట్ చేయడానికి, జస్ట్ నార్మల్గా మాట్లాడటం లాగే అనిపించింది. బట్ ఇట్ ఈస్ గుడ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ దెమ్. సో ఇమిటేట్ చేయకపోయినా ఇప్పుడు తనుజ గారు ఏదైతే ఇమాన్యుయల్ గారితో ఫోన్ కాల్ టాస్క్ అలాంటి టాస్క్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. శ్రీజ గారు అండ్ దివ్య నిఖిత గారు అవుట్ సైడ్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఇమిటేట్ చేస్తారు కానీ ఎలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారా అనేది మనకు తెలియదు కాబట్టి. సో వాళ్ళిద్దరూ టాస్క్లో బాగా ఆడుతున్నారు, మాటల్లో బాగున్నాయి. ఓన్లీ ఈ మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాటిల్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళిద్దరికి ఆ టాస్క్ పెట్టేశారు. సో శ్రీజ గారు సాయి శక్తిలో ప్రయత్నించారు, డిమాన్ పవన్ గారిలో యాక్ట్ చేయటము, దాని తర్వాత సుమన్ శెట్టి గారి లాగా యాక్ట్ చేయటము, ఇంకా దివ్య నిఖిత గారేమో రీతు గారిలో యాక్ట్ చేశారు అండ్ బర్నీ గారిలో యాక్ట్ చేశారు. సో బోత్ ఆఫ్ దెమ్ ట్రైడ్ దేర్ బెస్ట్. ఇంకా దాని తర్వాత తనుజ అండ్ బర్నీ గారు
ఇక్కడ వీళ్ళిద్దరూ ఇంక బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ థింగ్స్ అంటే ఇంకా పర్సనల్ థింగ్సే. సో బర్నీ గారు తనుజ గారికి నచ్చిన ఎమోషనల్ ఒక 3 ఐటమ్స్ తీసుకొచ్చి పర్సనల్గా ఫీల్ అయ్యే 3 ఐటమ్స్ తీసుకొచ్చి స్పాయిల్ చేయాలి, ఒక హ్యామర్ ఇచ్చారు. సేమ్ ఫర్ తనుజ గారు. సో ఇద్దరు వాళ్ళ పర్ఫ్యూమ్స్, లోషన్స్ అవన్నీ తీసుకొచ్చి పాడు చేసేసారు. ఇంకా దాని తర్వాత ఒక సేవింగ్. సో ఫస్ట్ ఒక సేవింగ్ జరిగింది, దాంట్లో ఫ్లోరా గారు అండ్ సంజన గారు సేవ్ అయిపోయారు. దాని తర్వాత సేవింగ్ డైస్తో వచ్చేసింది. మిగతా ఎవరెవరు ఉన్నారంటే హరీష్ గారు, దివ్య గారు, శ్రీజ గారు, రీతు గారు. సో ఇక్కడ డైస్ సేవింగ్ అప్పుడు ఆల్ డైసెస్లో 6 నెంబర్ వస్తుంది అని చెప్పారు. రీతు గారు సేవ్ అయిపోయారు. రీతు గారు సేవ్ అయినప్పుడు ఆమె ఎనాక్ట్ చేసిన విధానం ఏదైతే నవ్వుతూ ఏడుస్తూ, అది నిజంగానే నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా, బాధపడుతున్నారా, సంతోషంగా ఉన్నారా ఏం అర్థం కాలేదు. అది ఫేకా రియలా నిజంగా అట్లనే అనిపించింది. మేబీ ఇంకా సేవ్ అయ్యారు. సో నాగార్జున గారు కూడా అదే అన్నారు, నేను కొంచెం నిప్పు కొంచెం నీరు చూశాను కానీ కొంచెం సంతోషం కొంచెం బాధ ఇప్పుడే చూస్తున్నానని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఏదైతే ఇమాన్యుయల్ గారు అడుగుతున్నారో ఆయన నడుం గిల్లింది ఎవరు దాని గురించి. సో ఆ డిస్కషన్ గురించి తనుజానే చెప్పడం, లైక్ నేనే చేశాను సార్ అని చెప్పి దాని గురించి నాగార్జున గారు కొంచెం కామెడీ చేశారు, లైక్ ఎందుకు చేసావమ్మా అది ఇది అని చెప్పేసి. తర్వాత మెయిన్ టాస్క్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ గారు, డిమోన్ పవన్ గారు. వీళ్ళిద్దరికి ఎందుకు సిల్వర్ స్టార్ ఇచ్చారు? ఇద్దరు లాజికల్గా కానీ స్ట్రాటజీ కానీ అంత బ్రెయిన్ పెట్టట్లేదని చెప్పి. వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్లబ్బా ఒకటి పిరమిడ్ ఇచ్చారు, అది ఓన్లీ 3 మూవ్స్తో పిరమిడ్ చేసామంటే డిమోన్ పవన్ గారు చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. డిమోన్ పవన్ గారు చేశానని అనుకొని అది తప్పు చేసేసి, సో పవన్ కళ్యాణ్ గారు, డిమోన్ పవన్ గారు ఆ గేమ్స్ అనేవి చేసినప్పుడు ఆ పిరమిడ్ని 4 మూవ్స్లో అప్ సైడ్ డౌన్ చేయమన్నారు, అది చేయలేదు. దాని తర్వాత డిఫరెన్సెస్ కనుక్కోమన్నారు. డిమోన్ పవన్ గారు ఇక్కడ నిజంగా ఆయన గేమ్ కంప్లీట్ చేయకుండానే చేసేసానని చెప్పి ముందే చెప్పేయడం, అది లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పినట్టు లేకపోతే టెన్షన్తో చెప్పినట్టు అనిపించేసింది డిమోన్ పవన్ గారు. అండ్ ఫైనల్లీ ర్యాబిట్కి ఒక పజిల్ మనం న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం కదా, పాత్ కనుక్కోండి, దారి కనుక్కోండి, ర్యాబిట్కి క్యారెట్ వెళ్ళి తినే దారి అని చెప్పి. సో ఈ 3 టాస్క్స్ ఇచ్చారు వాళ్ళిద్దరికి. డిమోన్ పవన్ గారు లాస్ట్ టాస్క్లో గెలిచారు. సో ఇద్దరికి బ్రెయిన్ టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని బట్టి నాగార్జున గారు అదే చెప్పారు, మీ ఇద్దరు బ్రెయిన్ పెట్టాలని చెప్పి. సో ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చారు, ఏంటంటే సిల్వర్ స్టార్ నుంచి గోల్డెన్ స్టార్కి ఎట్లా వెళ్ళాలి అనేది, వాళ్ళలో ఏమేమి మైనస్లు ఉన్నాయో ఇవాళ ఎపిసోడ్ అంతా అదే జరిగింది. ఇంకా తర్వాత మళ్ళా ఒక టాస్క్ ఏమంటే బయటకు వచ్చారు. ఇక్కడ నేను మీకు నా థంబ్నెయిల్కి సంబంధించింది ఒకటి చెప్తాను. నిజంగా నేను అది ఎక్స్ప్రెషన్లో నాకు అదే అనిపించింది. మీరు కూడా కావాలంటే మళ్ళీ ఎపిసోడ్ చూసి జూమ్ చేసుకొని చూడండి. ఏం టాస్క్ అంటే హీరో హీరోయిన్ ఐస్ చూపిస్తారు, కంటెస్టెంట్స్ గెస్ట్ చేయాలి. సో ఓన్లీ బాయ్స్ గెస్ట్ చేయాలి. అక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ తీసుకెళ్ళి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వీళ్ళు గెస్ట్ చేసి వీళ్ళు విన్ అయ్యి గర్ల్స్కి ఆ ఐటమ్స్ అనేవి ఇవ్వాలి. గేమ్ పేరు ఏం చెప్పారంటే ఐస్ విత్ ద ఐస్. సో ఐస్ గెస్ట్ చేసిన వాళ్ళకి పాయింట్ వచ్చి లగ్జరీ బడ్జెట్ ఐటమ్ వచ్చింది, అది తీసుకెళ్ళి గర్ల్స్కి ఇవ్వాలి. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఐస్ వేస్తారు షర్ట్ లోపల. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. బర్నీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు రష్మిక గారి ఫోటో ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. సారీ, బర్నీ గారు అండ్ హరీష్ గారు అనుకుంటాను. సో రష్మిక గారి ఫోటో గెస్ట్ చేయలేదు. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ చేశారు. ఇక్కడ మీరు ఈ వీక్ అంతా చూసుకుంటే, మీరు ఫస్ట్ 3 వీక్స్ నుంచి చూసుకోకుండా ఈ వీక్ అంతా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కనెక్ట్ అయ్యారు? శ్రీజ గారు. కనెక్ట్ ఇన్ ద సెన్స్ కన్సోల్ చేసే విధానం కానీ, ఆయనకి తోడుగా ఉండటం కానీ, ఆయనకి మంచి చెప్పడం కానీ ఏదైనా శ్రీజ గారు చేశారు. అది చిన్న టాస్క్ అవ్వనివ్వండి, పెద్ద టాస్క్ అవ్వనివ్వండి, ఏ టాస్క్ అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నేను చూసే ముందు కూడా శ్రీజాకే ఇస్తారేమో అనుకున్నా. కానీ ఆయన కాఫీ తీసుకెళ్ళి తనుజ గారికి ఇచ్చారు. డ్యాన్స్ ఎవరితో చేస్తామంటే తనుజ గారిని సెలెక్ట్ చేసుకున్నారు.
వాళ్ళిద్దరి మధ్య ఏ బాండ్ అయినా ఏ ఎఫెక్షన్ అయినా ఉండనియండి, కానీ ఒక ఫుడ్ వచ్చింది టెనెంట్స్కి. ఆబ్వియస్లీ ఓనర్స్ ఏదైనా కుక్ చేసుకొని రేషన్ నుంచి అలా చేయించుకోవచ్చు, బట్ టెనెంట్స్కి ఇవ్వాలి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక టెనెంటే. ఇక్కడ మీరు శ్రీజ గారి ఫేస్ చూస్తే చాలా ఫీల్ అయిపోయారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంతలా లైక్ ఆమె శ్రీజ గారు ఇంకా అంతలా క్లోజ్ ఉంది అక్కడ ఎవరికైనా అంటే పవన్ కళ్యాణ్ గారికి. ఆమె ఇండైరెక్ట్ గా నేను కెప్టెన్ అవుతారా అని కూడా చెప్పకుండా నిన్ను ఖచ్చితంగా కెప్టెన్ చేస్తానరా అని చెప్పింది. సో చిన్న టాస్క్ అవ్వచ్చు, చిన్న ఫుడ్ విషయంలోనే అక్కడ చాలా బాధలు వస్తాయి బిగ్ బాస్ హౌస్లో. సో ఇక్కడ శ్రీజ గారు బాగా ఫీల్ అయినట్టే అనిపించేసింది. అది చూసే వాళ్ళకి చిన్నగా అనిపించవచ్చు, కానీ అక్కడ ఫేస్ చేసే వాళ్ళకి అది పెద్దగా ఉంటుంది. దాని తర్వాత ఇమాన్యుయల్ గారు డిమాన్ పవన్ గారి మధ్యలో డిమాన్ పవన్ గారు గెలిచారు. ఇక్కడ డిమాన్ పవన్ గారు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, D1 పవన్ గారు కూడా అదే చేశారు. D1 పవన్ గారు వచ్చినప్పుడు ఏమనుకుంటాం, రీతు చౌదరి గారికి ఇస్తారు. రీతు చౌదరి గారు ఎప్పటి నుంచో చికెన్ సార్ చికెన్ సార్ చికెన్ సార్ అని చెప్తూనే ఉన్నారు. కాకపోతే D1 పవన్ చికెనే సెలెక్ట్ చేశాడు. నాగార్జున గారు కూడా అనుకున్నారు అది రీతు చౌదరికి ఇస్తారని చెప్పి, ఎందుకంటే నువ్వు సెలెక్ట్ చేసిన ఐటమ్ చికెన్ అని చెప్పేసి. బట్ D1 పవన్ గారు శ్రీజ గారికి ఇచ్చేశారు చికెన్ అనేది. ఇక్కడ శ్రీజ గారి ఫేస్ ఇక్కడ చూసినా కూడా మీకు అర్థమైద్ది పవన్ కళ్యాణ్ గారి మీద కోపం. పవన్ కళ్యాణ్ గారు పక్కనే కూర్చుంటారు. అది చిన్న ఫుడ్ మ్యాటర్ అవ్వచ్చు, కాకపోతే అది ఎమోషన్స్ అక్కడ. సో శ్రీజ గారికి చికెన్ వచ్చేసింది. ఇంకా అలా ఐస్ వచ్చి వేరే వాళ్ళు వేస్తూ ఉంటారు ఇమాన్యుయల్ దాంట్లో. తర్వాత సుమన్ శెట్టి గారు వచ్చేసారు, అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే గెలిచారు. సో అట్లా ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇచ్చేసారు. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ టాస్క్స్ అండ్ సేవింగ్స్లో ఇక్కడ పోపు డబ్బాలు వస్తాయి. ఆ పోపు డబ్బాల ద్వారా శ్రీజ గారు సేవ్ అయిపోతారు. సో ఇంకా హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా ఫైనల్లీ దివ్య నిఖిత గారి మధ్యలో హరీష్ గారి మధ్యలో యాక్టివిటీ ఏరియాలో ఆ బాక్సింగ్ అనేది ఇచ్చేసి సేఫ్ అన్సేఫ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ ఇంకో లాస్ట్లో లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్లో మీ అందరూ ఒక 3 ఐటమ్స్ సెలెక్ట్ చేసి ఓనర్స్ టెనెంట్స్కి ఇవ్వచ్చు, బికాస్ టెనెంట్స్ ఆర్ లీడింగ్ అని చెప్పేసి. బర్నీ గారు పన్నీర్ ఇస్తారు, రీతు గారు దోశ బ్యాటర్, అండ్ సుమన్ శెట్టి గారు అనుకుంటా చాక్లెట్స్ ఇచ్చారు. సో టెనెంట్స్కి వచ్చేసినాయి లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ అనేవి. సో హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయినప్పుడు బాగా ఆయన నిజంగానే బాగా పొటెన్షియల్ ఉన్న పర్సన్, బాగా ఆడతారు, బాగా మాట్లాడతారు, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. నిజం అగ్ని పరీక్షలో చూసాము. ఇక్కడ ఫస్ట్ 3 వీక్స్లో కూడా ఆయనకి నచ్చని పాయింట్ వస్తే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నారు. కాకపోతే ఆయనకి ఎక్కడైనా నెగిటివ్ అయింది అంటే ఆయనే ఒప్పుకున్నారు. ఆయన వర్డింగ్స్ ఏమన్నా రాంగ్ కావచ్చు, చెప్పే విధానం యూజ్ చేసే వర్డ్స్ రాంగ్, బట్ చెప్పే పాయింట్ మాత్రం కరెక్ట్. సో మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు. అండ్ కొంచెం లోన్లీగా ఉండటం, ఎవరితో కలవకపోవడం. బట్ టాస్క్ నిజంగానే ఆ టైర్ టాస్క్ మాత్రం హరీష్ గారు బాగా ఆడారు. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ హిమ్. ఆయనకి బాగాలేకపోయినా ఒకనొక ఇన్స్టింక్ట్లో ఎల్లో టీంని కొంచెం కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేశారు, ఏదంటే ఆయన టీం గెలవాలని చెప్పేసి. బట్ గుడ్ ఫ్రమ్ హరీష్ గారు. జర్నీ అయినా ఏదైనా మేబీ ఆయన్ని వైల్డ్ కార్డ్లో దింపుతారా, ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ నిన్న కూడా చూసాం మనం లెగ్ అది. సో మేబీ దానివల్ల ఎలిమినేట్ అయ్యారు, అంత ఇన్వాల్వ్మెంట్ ఇవ్వలేకపోయారేమో టాస్క్లో. సో ఫైనలీ హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. రేపటి నామినేషన్స్ గురించి మాట్లాడితే నాకు తెలిసి ఆల్రెడీ ఫ్లోరా గారు నామినేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్సే పెట్టచ్చు బిగ్ బాస్ నాకు తెలిసి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు, ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏంటి అనేది మనం కూడా తెలుసుకోవాలి. గేమ్స్ ఈ వారం గేమ్స్ చూసాం. సో ఒక్కరు ఫ్లోరా గారు, ఖచ్చితంగా సంజన గారికి వస్తాయి, ఖచ్చితంగా శ్రీజ గారికి వస్తాయి. శ్రీజ గారు ఇమాన్యుయల్ గారిని తీసేయడం వల్ల ఇమాన్యుయల్ గారికి శ్రీజ గారి మీద ఓటేస్తారు. అండ్ ఇమాన్యుయల్ గారు కూడా సేఫ్ ఆడకుండా నిజంగా బర్నీ గారికి శ్రీజ గారికి నామినేషన్ చేస్తేనే ఆయన నిజంగానే సేఫ్ ఆడట్లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి కెప్టెన్సీ పోటీలో వీళ్ళిద్దరు సపోర్ట్ చేయలేదు. చూద్దాం రేపు ఎవరికి ఓట్లేస్తారో. నాకు తెలిసి గట్టిగా పడతాయి, సంజన గారికి పడతాయి. ఫ్లోరా గారికి ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు, శ్రీజ గారు ఉంటారు, డిమాన్ పవన్ గారు కూడా ఉంటారు ఈసారి, ఎందుకంటే 2 వీక్స్ నామినేషన్స్లో లేరు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడా లేకపోతే ఫ్రెండ్ అని వదిలేస్తాడా, శ్రీజ నామినేట్ చేసిద్దా లేదా లేకపోతే ఫ్రెండ్ అని వదిలేసిద్దా లేదా అనేది మనం రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందా.
వెయిట్ చేయాల్సిందే. అండ్ బర్నీ గారికి కూడా పడతాయి అని అనిపిస్తుంది నామినేషన్స్, ఎందుకంటే సేఫ్గా ఆడుతున్నారని. ఇప్పుడు నిజంగా రాము రాథోడ్ ఒకవేళ నార్మల్ వే ఆఫ్ నామినేషన్స్ ఉంటే ఎవరికి వేస్తాడు? ఈ వారం బాగా చేశాడు, ఇప్పుడు కెప్టెన్లో ఆయన లేరు, ఇప్పుడు ఎవరికి పాయింట్స్ ఇచ్చి, నాకు తెలిసి ఇంకా సంజనా గారిని చేశారు, బర్నీ గారిని చేయరు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయనే హెల్ప్ చేశారు. సుమన్ శెట్టి గారికి చేయరు. ఇంకా రాము రాథోడ్ గారు ఎవరికి చేస్తారు? వీళ్ళందరూ ఫ్లోరా గారు ఎవరికి చేస్తారు? ఎందుకంటే హరిత హరీష్ గారికి తోనే ఒక ఇష్యూ ఉండేది ఫ్లోరా గారికి. నాకు తెలిసి ఫ్లోరా గారు రీతు గారిని చేస్తారేమో. రీతు గారు ఫ్లోరా గారిని నామినేట్ చేయడానికి ఆప్షనే లేదు. సో విల్ సీ. మనం రేపటి నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం గైస్. బాయ్. మీకు కనుక నేను చెప్పే కంటెంట్ కనెక్ట్ అవుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.